హలో హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. టుడే స్పెషల్ గరం మసాలా. ఈ గరం మసాలా పౌడర్ని మన నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ వేసుకుంటే లాస్ట్లో దింపేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అరోమేటిక్గా సేమ్ లైక్ ఇది అరోమేటిక్ పౌడర్ లాగే మనకు చూస్తుంది. కర్రీస్ని ఇంకా ఫ్లేవర్ పెంచుతుంది, ఇంకా టేస్ట్ని పెంచుతుంది. కానీ దానికి కావాల్సినంతనే వేసుకోవాలి. 1 kgకి 1 స్పూన్ లా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఇవి. సో ఇప్పుడు మనం పొయ్యి మీద చిన్న బాండి పెట్టుకొని, మనం తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నేను చిన్న బాండి తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగాలు. సో దాల్చిన చెక్క, లవంగాలు రెండింటిని నేను సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం చేస్తున్నానండి. ఇది మొత్తం అన్ని స్పైసెస్ మనం యాడ్ చేయట్లేదు కదా, లిమిటెడ్ స్పైసెస్ కాబట్టి నేను స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం 2 ఈక్వల్గా యాడ్ చేశాను. ఇలాచీలు అయితే దానికి సగం యాడ్ చేయండి. దాల్చిని లవంగ కంటే సగం. జీలకర్ర అనేమో సేమ్ క్వాంటిటీ, లవంగాలు ఏ విధంగా తీసుకున్నామో జీలకర్ర, షాయి జీరనేమో ఇలాచీల క్వాంటిటీ. బిర్యానీ ఆకు ఒక 4. ఆ 4 తీసుకుని మంచిగా స్లో ఫ్లేమ్లో దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. అంటే ఫైన్ పౌడర్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, మళ్ళీ ఘాటుగా ఉంటుంది. చూస్తారు మంచి చాలా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి అనేది. మంచి అరోమేటిక్గా మంచి ఫ్లేవర్ ఉంది చూడండి. సో అండి ఇది రోస్ట్ అయిపోయి మనం జార్లోకి తీసుకుందాం. దీన్ని ఫైన్ పౌడర్ చేసుకొని, సో ఇది చల్లార్చిన తర్వాతనే మనం మిక్సీ పట్టాలండి. వేడి మీద పడితే జార్ ఒక్కోసారి రిటర్న్ కొట్టేస్తుంది, జాగ్రత్త వహించాలి ఇక్కడ. చూసారా మంచిగా ఫైన్ పౌడర్ అయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లు వేసుకొని పెట్టేసి టైట్గా క్యాప్ పెట్టేస్తే మనకు 2 months వరకు చాలా చాలా మంచి అరోమేటిక్గా మంచి ఫ్లేవర్స్ వస్తాయండి. సో దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓపెన్లో పెట్టారంటే దాని ఫ్లేవర్ అనేది పోను తగ్గిపోతుంది. చూసారు కదా. థ్యాంక్ యూ వ్యూవర్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.